బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆస్తుల విధ్వంసం కేసులో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. అయితే పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. మరోవైపు ఈ ఘటనకు పల్లవి ప్రశాంత్ కు సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోరారు ఆయన తరపు న్యాయవాదులు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు బెయిల్ పిటిషన్ పై తీర్పు వెల్లడించనుంది నాంపల్లి న్యాయస్థానం. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆస్తుల విధ్వంసం కేసులో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. అయితే పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. మరోవైపు ఈ ఘటనకు పల్లవి ప్రశాంత్ కు సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోరారు ఆయన తరపు న్యాయవాదులు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు బెయిల్ పిటిషన్ పై తీర్పు వెల్లడించనుంది నాంపల్లి న్యాయస్థానం. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆస్తుల విధ్వంసం కేసులో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. అయితే పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. మరోవైపు ఈ ఘటనకు పల్లవి ప్రశాంత్ కు సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోరారు ఆయన తరపు న్యాయవాదులు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు బెయిల్ పిటిషన్ పై తీర్పు వెల్లడించనుంది నాంపల్లి న్యాయస్థానం. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు మధ్యాహ్నం తీర్పు వెల్లడించనుంది నాంపల్లి కోర్టు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలను నాంపల్లి కోర్టు ఉంది. ఇందుకు అనుగుణంగానే కోర్టు తీర్పు చేసి పెట్టింది. ఈ రోజు మరి కాసేపట్లో అంటే 11 నుంచి 12 గంటల ప్రాంతంలో బెయిల్ కి సంబంధించినటువంటి ఆదేశాలు వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక డిసెంబర్ 17న సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ప్రకటించిన తర్వాత ఆయన బయటకు వచ్చినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. నానా బీభత్సం కూడా ఆయన అనుచరులు ఆయన ఫ్యాన్స్ సృష్టించారంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోసారి ఇక పల్లవి ప్రశాంత్ బయటకు పంపించిన తర్వాత తిరిగి మరొకసారి అన్నపూర్ణ స్టూడియో వద్ద రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశాలను బేస్ చేసుకుని ఇక పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి కాబట్టి వాటి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ అంశంతో అంటే ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనతో పల్లవి ప్రశాంత్ ఎలాంటి సంబంధం లేదు, బెయిల్ మంజూరు చేయాలంటూ పల్లవి ప్రశాంత్ తరపున న్యాయవాదులు కోరుతూ ఉంటే, మరోవైపు పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేయడంటూ
పోలీసులు ఇప్పటికే స్పష్టం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసేటటువంటి అవకాశం ఉన్నట్టు పోలీసులు భావిస్తూ ఉన్నారు. డిసెంబర్ 10వ జరిగినటువంటి గొడవలో ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు కొంతమంది గాయాల పాలయ్యారు. ఇదే కాకుండా లా అండ్ ఆర్డర్ కూడా అదుపు తప్పేటటువంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. కాబట్టి ఇక పల్లవి ప్రసాద్ బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బెయిల్ ఇవ్వద్దంటూ ఇటు పోలీసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం ఈ బెయిల్ కి సంబంధించినటువంటి అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక రిమాండ్ ను పొడిగిస్తారా, లేకపోతే ఇటు పల్లవి ప్రశాంత్ సంబంధించిన న్యాయవాదుల అంశాలను పరిగణలోకి తీసుకుని పల్లవి ప్రశాంత్ బెయిల్ మంజూరు చేస్తారనేది మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.